హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. నేనైతే గోధుమలు, రాగులు, జొన్నలు అయితే 2 రోజుల ముందు తీసుకొచ్చి ఎండలో పెట్టానండి. ఆరబెట్టిన తర్వాత మా వారికి ఇస్తే ఇలా పట్టించుకొచ్చారండి. నేనైతే తీసుకురాగానే మరపట్టిస్తాం కాబట్టి తీసుకురాగానే అలా కవర్లో ఓపెన్ చేసి పెట్టేస్తాను. ఎందుకంటే కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి అట్లా తీసి చల్లార పెట్టేసేసి కొంచెంసేపు ముందైతే అసలు మెత్తగా పట్టారా లేదా చూసుకుంటానండి. నేను ముందు ఇది గోధుమ పిండి నేనైతే 10 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నానండి. ప్యాకెట్లు అనేది అసలు నేను కొనుక్కురాను కూడా. ఇది రాగి పిండి 5 కేజీలు, గోధుమ పిండి 5 కేజీలు అయితే మాత్రం కంపల్సరీగా తీసుకొస్తాను. రాగి జావ సంగటి ఎక్కువ చేస్తూ ఉంటానండి. డైలీ అయితే రాగి జావ చేస్తాను. హాఫ్ డే స్కూల్ మొదలైన దగ్గర నుంచి అయితే నేను రాగి జావ కాయలేదండి. అసలు టైం కుదరట్లేదు. ఎక్కువ ఈవినింగ్ కంటే కూడా ఉదయం ఎక్కువ తాగుతామండి. ఇంకా టిఫిన్ చేయడం, పిల్లల లంచ్ బాక్సులు కట్టడం, కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉన్నారు కదండి, లంచ్ బాక్సులు కట్టడానికి టైం సరిపోవట్లేదు. 7:15కి ఆటో వచ్చేయడం, టిఫిన్ తినడానికే టైం సరిపోవట్లేదు. ఇంకా రాగి జావ అంటే వేడివేడిగా తాగాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి కాయట్లేదండి. అందులో కొంచెం పిండి అయిపోయింది, ఇంకా పట్టించుకొచ్చారు ఈరోజు అయితే. ఇది జొన్న పిండి అండి. మామూలుగా అయితే మల్టీగ్రెయిన్ పిండి 3 కలిపి ఒకటి మల్టీగ్రెయిన్, రాగి పిండి వేరేగా, గోధుమ పిండి వేరేగా అయితే పట్టిస్తాను. ఈరోజు అయితే ఇంక ఈయనకి టైం అవుతుందని గబగబా వెళ్ళిపోయారండి. ఇంక 8 పట్టించుకొచ్చారు. నేను జొన్న రొట్టెలు కానీ రాగి రొట్టెలు కానీ కాల్చేటప్పుడు అలా ఏం చేస్తానంటే 3 పిండిలు కలిపేసేసి కొద్దిగా అయితే రొట్టె పిండిలాగా అయితే కలిపి రొట్టె చేస్తాను. చపాతీ చేసుకోవాలన్నప్పుడు గోధుమ పిండితో చపాతీ చేస్తానండి. ఇలా అయితే కవర్లో కొంచెం చల్లారిన తర్వాత డబ్బాల్లో అయితే పోసేస్తానండి. ఇలా 5 కేజీలు పట్టే డబ్బాలు అయితే ఉన్నాయి. మీషోలో నేను బుక్ చేసుకున్నానండి, ఆన్లైన్లో. దానికి సపరేట్గా అయితే ఇలా డబ్బాల్లో పోసేసుకుంటాను. పోసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఆరనిస్తానండి పిండిని. ఆరిన తర్వాత చల్లారిన తర్వాత అయితే కొంచెం మూతలు పెట్టుకుంటే మనకు బాగుంటుంది. పిండి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నాకైతే 2 months అయినా వస్తుందండి అలాగా. డైలీ అయితే చపాతీలు అయితే చేసుకోం కదండి, వారానికి ఒకసారి అలా చేస్తాను టిఫిన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా కష్టమైనా సరే ఇష్టంగా చేసుకుంటే ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా ఉంటుందండి. ఇలా దానికైతే డబ్బాల్లో పోసేసుకుంటానండి నేను. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.
గోధుమ పిండి, రాగి పిండి, జొన్న పిండి అండి. డబ్బాల్లో పోసిన తర్వాత 10 నిమిషాలు అలా వదిలేసానండి. చల్లారిందా లేదా చూస్తున్నాను. చల్లారిపోయిందండి. ఇంక మూతలు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవడమే. సర్దేసుకున్నానండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.